జపానెల్లి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే సపోర్ట్ మనందరి ఫేవరెట్ పటాస్ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ అలాగే 199 ఎపిసోడ్ నుంచి స్నానాలు చేసుకోకుండా సండే మొత్తం వెయిట్ చేస్తున్నాం మీ అందరి కోసం. అమ్మాయిలు ప్రేమించడం అంటే నన్ను దీన్ని శ్రీముఖిని మా ఫ్యామిలీ అందరినీ దత్తత తీసుకోవాలి, పోషించాలి. మీది పెద్ద అనాథ శరణాలయంలా ఉంది. మన శ్రీముఖి బ్రెయిన్ రీసెర్చ్ చేశా. పటాస్ ఫుల్ టు బిందా 200 వచ్చేసాం కాబట్టి ఏ రౌండ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుందంటో. ఏ రౌండ్ అయితే ఆ రేంజ్ కి వెళ్ళిందో, ఏ రౌండ్ అయితే మా స్టూడెంట్స్ ప్రాణాలు వావ్ అంటారు, ఆ రౌండ్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. yes ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ అండ్ ది ఓన్లీ టాపిక్ ఇస్ మనం పక్కింటి అమ్మాయిలని పరిచయం చేసుకోవడానికి చేసే పనులేంటి. అమ్మాయిని లైన్ లో పెట్టానంటే వాళ్ళ అయ్యతో సిట్టింగ్ చేయాలి, వాళ్ళ అమ్మతో సీరియల్ చూడాలి, అమ్మాయిని ముగ్గులు దింపాలి. నెక్స్ట్ అన్నా వీళ్ళని పడేయడానికి అన్ని కష్టాలు ఎందుకన్నా, రోజుకో డైరీ మిల్క్ చాక్లెట్ సిల్క్ ఇస్తే వాళ్ళే మనకి వస్తాయి. అంటే నువ్వేమంటావు అంటే కంపౌండ్ వాళ్ళు ఉంది, అటు అమ్మాయి ఉంది, పరిచయం చేసుకోవాలంటే ఒక క్యాడ్బరీ, 2 క్యాడ్బరీలు, 3 క్యాడ్బరీ, 4th క్యాడ్బరీకి ఆటోమేటిక్ వాళ్ళే అడుగుతారు నీ పేరేంటి. 200 క్యాడ్బరీల తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అమ్మాయిని పడగొట్టాలంటే వాళ్ళ ఇంట్లో బాల్ వేయాలి. క్రికెట్ బాల్ ఆడుతూ వాళ్ళ ఇంట్లో వేయాలి, పోయి తెచ్చుకోవాలి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు, బాల్ వేసిన ఎట్లా తీసుకుపోతావు, ఎట్లా మాట్లాడుతావు, గేట్ ఓపెన్ చేసి తీసుకుంటా. క్యావనా బాల్ పడిందండి. బాల్ లేదు. వాచ్మ్యాన్ మేడం బాల్ గిరిగే వస్తా. ఎక్స్క్యూజ్ మీ, గో గో. ఎంతసేపు రా బాల్ వచ్చినానికి? బాల్ ఏంటి? బాల్ బాల్ मैडम सॉरी मैडम चोर घुस के आया मैडम सॉरी मैडम चोर घुस के चोर कितना हैंडसम है रे
లేదురా. నెక్స్ట్ ముందుగా వాళ్ళ ఇంటి కుక్క పిల్లని పరిచయం చేసుకోవాలి. Oh my god, do you mean Jimmy? జిప్సీ. Gypsy? ఆడపిల్ల ఆన్సర్ చేసిందంటే మొగడు నేను దిగా. ఇప్పుడు నన్ను పరిచయం చేసుకోవాలంటే కుక్క పిల్లతో పరిచయం పెంచుకోవాలి. ఇగో ఇంట్లో ఉండే అబ్బాయి కుక్క పిల్ల నువ్వు వచ్చి ఇప్పుడు పరిచయం చేసుకోవాలి, నన్ను మంచిగా చేసుకోవాలి. యా ఓకే కమ్ కమ్ కమ్. జిప్సీ. సారీ అండి, సారీ. మీరు ఇట్లా కట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అబ్బాయిని పరిచయం చేసుకోవాలంటే వాళ్ళ మమ్మీతో పరిచయం పెంచుకోవాలి. ఇప్పుడు నేను అబ్బాయిని, మమ్మీ డాడీ వస్తాడు మధ్యలో. కాదు, వెరీ గుడ్, సూపర్. అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని మనం చాయ్ చేసుకుందాం. ఇది పాల ప్యాకెట్ తీసుకెళ్ళి చాయ్ చేసుకుందాం. హలో సంతోషనా? చెప్పానా అన్న, లేడీస్ స్పెషల్ రోజు ఆడిషన్స్ కి గర్ల్స్ కావాలా? మా పక్కింటి అమ్మాయి ఏమో అని అడిగి చెప్తా. నేను చేస్తాను, లేడీ పటాసులో నేను చేస్తాను. పక్క నడు, వెళ్దాం. కావాలంటే అమ్మాయిల ముందు లేడీ స్పెషల్ పటాసులో ఓకే నేను మాట్లాడతాను. అమ్మాయిలందరూ నేను నెక్స్ట్. మై నేమ్ ఇస్ పూర్ణ సాయి. నిజంగా చెప్పు, పటాస్ లో నీకు నచ్చేదేంటి? మీ కామెడీ, మీ డాన్సులు, అందరి ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎట్లా చెప్తున్నావు తెలుసా? నీ బొందా, నీ పిండా కూడు, నీ శారదం లాగా చెప్తున్నావు. ముఖంలో నవ్వేది నాన్న, నీకు ఏమైంది? మిమ్మల్ని చూసి చెప్పు, ఆన్సర్ చెప్పు. పక్కింటి అమ్మాయిని అంటే అమ్మాయి ముందు మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బామ్మ నడుచుకుంటూ పోయేటప్పుడు ఆమెను డ్రాప్ చేసి రావాలి. ఎదురుగా ఆ అమ్మాయి చూస్తుంటే. నెక్స్ట్, వాళ్ళ ఇంటికి వెళ్ళే కేబుల్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ రెండు కట్ చేయాలి. ఆ కనెక్షన్ కలపాలి, అమ్మాయితో కనెక్షన్ పెంచాలి. నెక్స్ట్. అంతేం అక్కర్లేదు, జస్ట్ ఒక మంచి రెడీ అయ్యి ఒక క్యాట్ వాక్ ఇచ్చి స్మైల్ లుక్ ఇస్తే చాలు. చూద్దాం, నేను పక్కింటి అబ్బాయి క్యాట్ వాక్. అది నీ టెరెస్, ఆగా అది నీ టెరెస్, ఇది నా టెరెస్. నేను చదువుకుంటున్నా. పడేయాలంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కరెక్ట్ తొక్కేస్తే వాళ్ళే పడిపోతారు కదా. ఆసమ్ అప్పి చెప్పండి, ఒక పక్కింటి అమ్మాయిని పాడేయాలంటే ఏం చేయాలి? పక్కింటి అమ్మాయిని పడేయాలంటే ఏమీ లేదు, కవిత్వంతో పడేస్తా. కలుపు రేకులు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ. That's it. This is the rhythm of the life. I love you Ra. I love you Ra. నువ్వు పడితే పడు, లేదా వెంటనే చెప్పు, వేరే ఎంగేజ్మెంట్ లో నేను. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఆర్పి. గురువారం నా స్కిట్ వస్తుంది కదా, అది కరెక్ట్ గా చూపిస్తే చాలు, అమ్మాయి నాకు చూసే సానుభూతితో పడిపోతాయి. నా లాంగ్వేజ్ అర్థం కాదు, నా బాడీ లాంగ్వేజ్ అర్థం కాదు, నా స్కిట్ లో థీమ్ అర్థం కాదు, నా టీం వర్క్ అర్థం కాదు. చూసి వీడు ఏమైపోతాడు జీవితంలో, బిచ్చగాడైపోతాడా, మెంటలోడైపోతాడా అనే బాధలో సానుభూతిగా అమ్మాయి ఒక సాంగ్ వేసుకుని వచ్చేస్తుంది.
ఆర్పి ఇన్ని రోజుల నుంచి యాక్చువల్లీ ఆర్పి స్టెప్ ని బాగా మిస్ అయింది పటా స్టేజ్. సో ఒక్కసారి మా అందరి కోసం ఆ స్టెప్ మళ్ళీ ఆన్ ది స్టేజ్. కానీ ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకోయేమో కానీ పటాస్కి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే యూత్ వచ్చింది, తర్వాత మీ ఇద్దరు కానీ హరీష్ గాని వీళ్ళు గాని ఇంతమంది అందరూ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి బేస్మెంట్. ఫస్ట్ నేను వచ్చినప్పటికి నాకేమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి అన్నపూర్ణ గేటు చూసి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వాచ్మెన్ కొడతాడు ఖచ్చితంగా, ఇప్పుడు కూడా కొడతాడు. నేను చెప్పుకోవాలి ఆర్పిఎఫ్ సార్. నేను ధనరాజన్ దగ్గర పనిచేసేటప్పుడు డబ్బులు అంటే నాకు తెలియదు, ఇచ్చేవాడు కొంచెం ఏదో ఇంటికి పంపించేవాడిని. చాలా చాలా పరిస్థితి దారుణంగా ఉండేది. ఫస్ట్ నా లైఫ్ లో నేను ఇల్లు తీసుకోగలను, నేను రెంట కట్టుకోగలను అనిపించింది ఫస్ట్ టైం పటాసే. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి ఫర్ కమింగ్. రచ్చా పక్కింటి అమ్మాయిని పడాలంటే ఇప్పుడు నా సీను చెప్తాడు గెటప్. మా ఇంటి చుట్టూ బల్లు తు బోల్. పక్కింటి అమ్మాయిని పడాలంటే ఫస్ట్ దాని బట్టలు తీసి మన ఇంట్లో పడేసుకోవాలి. దాని బట్టలు తీసి మన ఇంట్లో మన ఇంటికి వస్తుంది. ఏం బట్టలు పట్టే మీ ఇంట్లో? దాని బట్టలు నాకు రా, దండాల మీద బట్టలు తీసుకెళ్ళి అట్లా చెప్పు. దండ మీద బట్టలు అంటున్నా. అదే దాని బట్టలు తీసి దాని బట్టలు అయితే సీనియర్స్ బేసిక్ గా వచ్చి ఎంటర్టైన్ చేయడం మీ అందరికి బాగా తెలిసిందే, కానీ సీనియర్స్ ముందు ఈ జూనియర్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది? It's time for the juniors now. Let me call up on stage Express Hari. I wanna see your body wine and wine and wine. పెద్ద పెద్ద కమెడియన్స్ వీళ్ళ ముందు ఈ రోజు చెయ్యాలంటే నిజంగా సో మీలాగా మేము ఆర్టిస్ట్ అవుదామని వచ్చాం. ఒక ఆర్టిస్ట్ గా రావాలంటే ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఎంతమంది ఒప్పించాలి. ఫస్ట్ డాడీని ఒప్పించేటప్పుడు ఎలా ఉంటుంది? డాడీ దగ్గరికి ఏదైనా విషయం చెప్పాలంటే, గుడ్ న్యూస్ చెప్పాలంటే పర్లేదు, ఇలాంటి న్యూస్లు చెప్పాలంటే మొత్తం అన్ని వణికిస్తుంటాయి, ఒంట్లో ఏవైతే లూజ్గా ఉన్నాయో అన్ని వణుకుతుంటాయి. డాడీ దగ్గరికి వెళ్ళా, డాడీ చెప్పు. అదే ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అయితే యాంకర్ రైకి ఫోన్ చేయమంట. ఎందుకు డాడీ? మన ఇద్దరి మధ్య యాంకరింగ్ చేస్తాడు. డాడీ నేను ఇండస్ట్రీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాను డాడీ. సినిమా ఇండస్ట్రీకా? అవును డాడీ. సినిమా ఇండస్ట్రీకి నువ్వేం చేస్తావరా? ఆర్టిస్ట్ అవుతాను డాడీ. ఆర్టిస్ట్ అవడానికి అంత దూరం ఎందుకు? ఒక పెన్ను పేపర్ ఇస్తాను, ఎక్కడ కూర్చొని బొమ్మలు గీసుకో ఎదవా. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ కాదు డాడీ, యాక్టర్ అవుతా. యాక్టర్ అవుతావా? నువ్వు చదివింది ఏంట్రా? బీటెక్ డాడీ. ఏ గ్రూపు? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఒరే యదవా, బీటెక్ లో ఏ బ్రాంచ్ రా? బీటెక్ లో ఈసీఈ. మరి ఈసీఈ చదివి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వకుండా ఆర్టిస్ట్ అవుతానంటావారా? పెళ్లి అందరి ముందు చేసుకున్నాం కదని శోభనం కూడా అందరి ముందు చేసుకుంటావా డాడీ? బీటెక్ చదివిన ఇంజనీర్లు, ఎంబీబీఎస్ చదివిన అందరూ డాక్టర్లు అవ్వరండి. మా గోల్స్ ఏవో మాకుంటే. అంటే పెళ్లి యాక్టర్ అవుతావా? యాదవనరవా? పక్కింటి కుర్రాన్ని చూసావా? సాఫ్ట్వేర్ జాబ్, 30,000 జీతం అంట. ఆడలా చూసుకోవచ్చు కదా. సాఫ్ట్వేర్ డాడీ వెనక నీలాంటోడే. సాంబ్రాన్ని స్మెల్ బాగుందని సాంబార్ లో కలిపాడంట. సాంబ్రాన్ని స్మెల్ బాగుందని సాంబార్ లో కలిపాడంట. సర్లే పెద్దోడు అయిపోయావు, నీకు నచ్చింది చేయి, ఎల్లు. ఇంక మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ఇలా ఉంటదండి, మనకు నచ్చింది చెప్తామో ఎదురు చెప్పామంటారు. వాళ్ళకి చెప్పింది చేస్తేమో మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జీవితాలు ఎలా అయిపోతాయి ఏంటండి? ఫస్ట్ నైట్ రోజు లైట్లు ఆపేసి టెంపుల్ రన్ క్యాండీ క్రష్ ఆడుకున్నట్టు ఉంటది. టెంపుల్ రన్ క్యాండీ క్రష్ ఆడుకున్నట్టు ఉంటది. నెక్స్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి, ఎరా బా ఎలా ఉన్నా? కనబట్లేదా? నిలబడే ఉన్నా. ప్రభావం ఎంత ఉందో తెలియదు బావా, పటాస్ ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది బాబు నీలో. ఆటో
మరి ఉండదా 200 అక్కడ మామూలు కాదు. సరే నువ్వేంటి ఎలా వచ్చావు? ఇలా రాకపోతే ఇంకెలా రావాలి? రజనీకాంత్ గారిని తోడు తీసుకొని రమ్మంటావు పోనీ? నీ మీద ఉండగా ఏంటిది 200 ప్రభావం. నేను ఒకటి డిసైడ్ అయిపోయిన బావా. ఏంటి అండర్వేర్ వేసుకోవాలనా? అది కాదు బావా, ఇండస్ట్రీకి వెళ్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకు చూడడానికా? చూడడానికి కాదు బావా, చదువుకొని స్కాలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎదవా ఎందుకు వెళ్తారా ఇండస్ట్రీకి? యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఇగో చూసావా ఫోటోలు కూడా తీసుకొచ్చా. ఏంటి ఇట్లా ఫోటోలు అంటారా? ఈ ఎక్స్రేలో ఉన్నాయి ఎదవా. అన్నపూర్ణ గేట్ చూసావా అంత ఉంటది, అది తొవ్వడానికి నీకు 4 రోజులు పడుతుంది. వెనకడోడు నీలాంటోడే థియేటర్ లో సౌండ్ తగ్గించుకుందామని ఇంట్లో రిమోట్ పట్టుకెళ్ళాడంట. ఏంటి బాబు నువ్వు కూడా మా నాన్నగా ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఒరే ఎంకరేజ్ చేస్తే ఏఎన్ఆర్లు, సపోర్ట్ చేస్తే సల్మాన్ ఖాన్ అయిపోర్రా. దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒకటి చెప్తాను విను బావా, చందమామ చూడడానికి చల్లగానే ఉంటది, అలాగని ఇంట్లో ఏసీ తీసేసి చందమామ తెచ్చి పెట్టుకోలేం కదా. కాలేజీలో ఆడుకోవాలంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇండస్ట్రీలో ఆడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏం చేయలేం బావా. దీనమ్మ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు బాబా. ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు బాబు. మంచి ఫైర్ మీద ఉన్నావు. ఇక్కడ అందరూ ఫైర్ మీద ఉంటారు, అక్కడికి వెళ్ళి మిస్ ఫైర్ అవుతారు, అఫైర్ లో చిక్కుంటారు. నువ్వెన్నైనా చెప్పావా? ఇండస్ట్రీకి వెళ్తా, ఇండస్ట్రీని దున్నేస్తా. వెళ్ళు ప్రతి ఒడు దున్నేద్దామని వెళ్తాడు, అక్కడికి వెళ్ళాక దున్నించుకుంటాడు. వెనకడోడు నీలంటాడే ఎవరెస్ట్ ఎక్కుదామని ఎగేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎవడూ లేడని వెనక్కి తిరిగి వచ్చాడంట. నెక్స్ట్ ఇలా కాదని ఏదైనా చెప్పి మమ్మల్ని ఎవరికి చెప్పి చేయాలి, లేదంటే బాగోదు. డార్లింగ్ అందరికీ చెప్పిసా, నీకు కూడా చెప్తున్నా, ఇండస్ట్రీకి వెళ్తా. వీళ్ళు ఏ చెప్పినా నేను కూడా వస్తాను. నేను వెళ్ళేదేమన్నా కోటిలో షాపింగ్ అనుకుంటున్నావే, బ్యాగ్ తగిలించుకుని నేను కూడా తీసుకెళ్ళడానికి. నేను వెళ్ళేది సినిమా ఇండస్ట్రీకా? ఇల్లు ఏం చేస్తావు హరి? ఏం చేస్తావే? మన దగ్గర పెళ్లి ఉంది కదా, పట్ట స్టేజ్ ఇస్తారేమో అడిగి వస్తా. నువ్వు నీ కోచింగ్ లో మేకప్ వేసినట్టు ఉన్నావు. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? ఇండస్ట్రీకి ఎందుకు చెప్పు హరి? ఎందుకు వెళ్తారే? యాక్టర్ గా ట్రై చేద్దామని వెళ్తున్నా. అయితే నువ్వు వెళ్ళి యాక్టర్ గా ట్రై చేసుకో, నేను ఇక్కడ డ్రైవింగ్ ట్రై చేసుకుంటా. అది కాదు హరి, ఐస్ క్రీము కూలింగ్ ఉన్నప్పుడే తినాలి, తర్వాత వచ్చి తింటానంటే ఒప్పుకుంటుందా? అది కారిపోద్ది. నేను అంతే, నా అందం చెరిగిపోద్ది హరి. నేనేదో ఇండస్ట్రీకి వెళ్దామని చెప్పడానికి వస్తే మేకప్ కరిగిపోద్ది, సొగసు తరిగిపోద్ది, వయసు పెరిగిపోద్ది, ఏ టీవీ ఏ సర్టిఫికేట్ సినిమా మాటలాగా దరిద్రం అని. వెనకూడదు నీలాంటిదయ్యే. అత్త చచ్చిపోయిందని అల్లుడు ఏడుస్తుంటే ఇంట్లో కూర్చొని ఈటీవీ ప్లస్ ఆడదని కోళ్ళు ఏడిసిందంట. వీళ్ళందరూ ఇలా కాదని అందరూ వదిలేసి హైదరాబాద్ వచ్చేసా. ఆడిషన్కి వెళ్దామని ఫస్ట్ ఒక ఆడిషన్ అని అక్కడ ఉంది, వెళ్ళా. భయ్య అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయా అన్న. ఆడియో చూసి అబ్బాయి లేదు భయ్య ఒలింపిక్ గేమ్స్ అవుతున్నాయంట, లోపలికి వెళ్ళి పరిగెట్టే. ఏం మాట్లాడుతున్నావు? బయట అంత పెద్ద బోర్డు ఉంది కదా, మళ్ళీ ఆడిషన్ అని అడగడం ఒకటి. ప్రతి ఒడు ఇండస్ట్రీకి వచ్చేసాడు. లోపలికి ఏదో కష్టపడి లోపలికి వెళ్ళిపోయానండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆడిషన్ ఎలా చేస్తారంటే అండి, అమ్మాయి ఆడిషన్ చేసినప్పుడు ఎలా చూస్తా తెలిసాడు. అమ్మాయిది అయిపోయింది. తర్వాత నేను వచ్చా. నేను రాగా నీడు గురువు చెప్పు సార్ చేసేయాలంటే చెయ్యబయ్యా, నేను చూస్తాను, నువ్వు చెయ్యి. అటు చూడలేదు. సరే అందరూ కామెడీ చేస్తాను కదని నేను డైలాగ్ కొంచెం బాగా చెప్తాను అనమాట. డైలాగ్ చెప్తాను ఫిక్స్ అయిపోయా. నాది కాదనుకుని కొడితేనే ఇలా ఉంటే ఒక్కసారి ఈ ఊరి నాది, ఈ ప్రజల నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశనాథం కొట్టానంటే నీ అబ్బా 10 తరాలు మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాండి వంశంలో. చెప్తాను సార్. అయిపోయిందా? కామెడీ అతరగొట్టిసో తెలుసా? ఇప్పుడు సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తా?
అంటే ఇప్పుడు సీరియస్ గా అంటే ఏం చేయాలి? నీ కూతుర్ని ఎప్పుకెళ్ళి పెళ్లి చేసుకోవాలా? చెప్పురా. అదే అమ్మాయిలు చేస్తే మాత్రం నూతలో కప్ప తెచ్చుకుని చూడు బావుడు కొని చూసావు కదరా. నూతలో కప్ప తెచ్చుకుని చూడు బావుడు కొని చూసావు కదరా. వెనకడో నీలంటోడే పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుంటే కూర్చొని పెనం మీద దోశలు వేసుకుంటున్నాడంట. తర్వాత ఈ అమ్మాయి యాక్టర్ గా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి రైటర్ గా ట్రై చేద్దామని ఒక మంచి స్టోరీ రాసుకెళ్ళా. కూర్చొని మొత్తం స్టోరీ అంతా చెప్పి క్లైమాక్స్ కూడా చెప్పిన తర్వాత లేచి అదిరిపోయింది స్టోరీ, చాలా బాగుంది. కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ తీయడానికి ఎంత స్టోరీ ఎందుకు? సినిమా స్టోరీకి అడ్వర్టైజ్మెంట్ స్టోరీకి తేడా తెలియదు నా కొడుకులు కూడా ఇండస్ట్రీకి వస్తే. నీలాంటోడే రారే బాత్రూమ్ లో వాటర్ రాలేదని వాటర్ మిలాన్ కొనుక్కొని పట్టుకెళ్ళాడంట చేస్తేదవా. బాత్రూమ్ లో వాటర్ రాలేదని వాటర్ మిలన్ కొనుక్కొని వెళ్ళాడంట. అబ్బా డాక్టర్ ఏం చేస్తారు బాత్రూమ్ లో? అదే పని గారు చెప్తారు. మీ డిపార్ట్మెంట్. పటాస్ లాంటి ఒక పెద్దది నాకు చేయూతనిచ్చింది. నేను ఈ రోజు నిలబడ్డాను. తర్వాత పటాస్ నుంచి అయిపోయిన తర్వాత ఒక 6 ఎపిసోడ్ బయట టెలికాస్ట్ అయిన తర్వాత నేను బయటికి వెళ్ళా. ఎవరు గుర్తుపట్టలేదని. ఒక్కోసారి ఒకటి గుర్తుపెట్టి భయ్యా హరి భయ్యా. అవును భయ్యా నేను హరినాను. భయ్యా మీ కామెడీ బాగుంటుంది భయ్యా, థ్యాంక్స్ భయ్యా. అదేంటి భయ్యా 6 ఎపిసోడ్ చూసాను, ఒక్క ఎపిసోడ్ మీ మాటలు అర్థం కావు. అరే నువ్వు గుర్తుపట్టినందుకు ఆనందపడాలా, కమ్మదొప్పుతున్నందుకు బాధపడాలా? ఇంకొకటి ఫోన్ చేసి హరిగారండి. హరి అండి పటాసులు చేస్తారు కదా? చేస్తానండి. ఒక ఈవెంట్ ఉందండి మీరు చేస్తారంటే, అయ్యో అప్పుడే ఈవెంట్లా? చేస్తానండి. ఏం చేయాలండి? అదే మీరు బాగా స్పీడ్ గా మాట్లాడతారు కదా, పంతులు రాలేదు వచ్చి మంత్రాలు చదివేస్తారే ఉండండి. ఇలా అయిపోయింది. ఒకసారి ఊరిల్లా అందరూ నన్ను ఇలా చూస్తున్నారు, సెలబ్రిటీ లా చూస్తున్నారు. ఒక ముస్లిం మాత్రం చూస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తా నువ్వేంటి అన్నాడు. సెలబ్రిటీ నేను అన్న. ఓహో ఎందులో యాక్ట్ చేస్తాను అడిగాడు. పటాసులో యాక్ట్ చేస్తాను అన్నాడు. ఆ ముస్లిడు కూడా ఎలాగైతే నేను సెలబ్రిటీని అన్నాడు. నువ్వెంతలో యాక్ట్ చేస్తాను అడిగా. నేను కూడా యాక్ట్ చేస్తున్నా, బతుకు ఎట్ల బండ్లు అన్నాడు. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలండి. 2015 జాన్ 1 కామత్ హోటల్లో మేము తింటున్నాం. అప్పుడు కింద ఒక 2 సెలబ్రిటీస్ వెళ్ళిపోతున్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో కాదండి, సీనానా రాంప్రసాద్ అన్న. చూసి నేను అక్కడ పైనుంచి పరిగెట్టుకుంటూ వచ్చి కిందకు వచ్చా. అన్న సీనానా ఫోటో దిగి ఆ ఫోటోని ఫేస్బుక్ లో నా కవర్ పైన పెట్టి ఎన్ని రోజులు ఆనందపడ్డాను తెలిసి ఎంతమంది చూపించి. కానీ ఈ రోజు అలాంటి ఆర్టిస్టుల ముందు అలాంటి ఆర్టిస్టులతో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఇచ్చినందుకు పటాస్ నిజంగా అండి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అండి. చివరగా చెప్పాల్సిందండి యాంకర్స్ గురించి అండి. వీళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది, కానీ వీళ్ళ స్టేటస్ కూడా పక్కన పెట్టి మమ్మల్ని అంటే వచ్చిన కొత్తలు ప్రతి ఒక్కరిని కూడా మాకు స్టాండప్ కమిటీ దొరికాడని మాలో విశ్వాసాన్ని నింపి ఈ రోజు ఎంత గర్వంగా ఇంత నిలబడి ఇంత స్ట్రాంగ్ఫుల్ గా భయం లేకుండా చేస్తామంటే బికాజ్ ఆఫ్ యూ అండి. చివరగా ఒకే ఒక మాట అండి, పటాస్ నాకు జీవితం ఇచ్చిందని నేను చెప్పను, కానీ జీవితంలో పైకెదిగే అవకాశం మాత్రం ఇచ్చింది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారండి, 200 కాదు 2000 అవుద్ది ఇలాంటి ఆర్టిస్టులతో కన్ఫర్మ్ గా. పటాస్ టీమ్ అండి మాకు ఎంత సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో ఎవడొస్తే ఎవడా నువ్వేం చేస్తావు, కానీ అలా కాదు నువ్వు ఇంకేదో చేస్తావు అని చెప్పి పటాస్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ మాత్రమే చెప్పుకోగలండి. పటాస్ టీమ్ కి మాత్రం పటాస్ డైరెక్షన్ టీం నుంచి అందరికి కెమెరామెన్స్ సహా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేనండి. నిజంగా ఇదేదో 4 కెమెరాలు ఉన్నాయి 4 మనుషులు ఉన్నారని చెప్పట్లేదండి. వాళ్ళందరి ఫీలింగ్ నా ఒక్కళ్ళ నుంచి బయటకు వచ్చింది. 200 ఎపిసోడే కాదు 2000 ఎపిసోడ్ లో కూడా నువ్వు ఇంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అలా సీనియర్స్ లో కూర్చొని ఒక జూనియర్ ని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హరి. అయిపోయాడు సీనియర్. అయితే ఈ రోజు 200 స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు నా గెటప్ సీను అలాంగ్ విత్ ద మంకీ ద వెంకీ.
మన పటాసు గురించి ఒక అంతర్భావం చేయబోతున్నాం అనమాట. వెంకీ అంతరాత్మ నేను. వీడు బయట జెన్యున్ గా చెప్తూ ఉంటాడు, లోపల ఏమనుకుంటాడు చూద్దాం సార్. హలో హాయ్ అండి. నిజంగా మన పటాస్ 200 ఎపిసోడ్ కి వచ్చింది, నమ్మలేకపోతున్నాను. దీని అంతటికి కారణం మన రవి. రవి అందం, అభినయం నిజంగా సూపర్. ఇది చెప్పింది యాంకర్ రవి గురించి కాదు, మా రచ్చరవి గడి గురించి. మన శ్రీముఖి అందం, మెయిన్ గా నవ్వంటే జనాలు పడి చచ్చిపోతున్నారు. ఇక నెక్స్ట్ మన పటాస్ నిజంగా 200 ఎపిసోడ్ కి వచ్చింది. ఇంత నెంబర్ 1 అయిందంటే కారణం ఒకే ఒక్కరు, అది వెంకీగాడి కామెడీ. నెక్స్ట్ మన రచ్చ రవి. నిజంగా రచ్చ రవికి పటాసులు జోకులు విని ఎంత ఫాలోయింగ్ తెలుసా? ఫుల్ ఫాలోయింగ్. ఒక అరగట్లోనే ఫాలోయింగ్ ఉంటుంది. లోబాబాయ్ ఎప్పుడు టీవీలోకి వస్తాడా, ఆ జోకులు ఎప్పుడెప్పుడు చూస్తామని జనాలు పడి పడి చచ్చిపోతున్నారు అసలు. అవును, వింతగా ఏదైనా పశువు వస్తే చూస్తారు కదా మామూలుగా. మన సునామీ సుధాకర్ నిజంగా ఆ సునామీ లాంటి ఆ జోకుల వరదలో కొట్టుకుపోవాలని చూస్తున్నారండి జనాలు. ఎందుకు సైలెంట్ ఉంటారో, జోక్ చెప్పాడు నవ్వండి. మా శ్రీముఖి నిజంగా ఏంజిల్. ఆమె ఎలా నడుచుకుంటూ వస్తుందంటే, హాయ్ హలో మా మేనేజ్మెంట్ తో పాటు మా ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆర్పి రావాలి, నువ్వు రావాలి రావాలి అని కోరుకుంటున్నారు. ఇక దండం పెడతారా మళ్ళీ? రాకురా రాకురా. మా కామెడీ చూసి స్టూడెంట్స్ అందరూ వావ్ సూపర్ వావ్ అంటున్నారు. లాస్ట్ అండ్ లేటెస్ట్ క్యూటెస్ట్ గా మా రామ్ ప్రసాద్. నిజంగా వాడు వేసే ఆటో పంచలకి జనాలందరూ అద్భుతం అద్భుతం అంటున్నారు. అన్న ఫ్రెండ్ కాబట్టి వాడి గురించి నేను చెప్పాను. నిజం చెప్పాలంటే మన సునామీ సుధాకర్, ఆయన చెప్పే జోక్స్ విని జనాలందరూ ఆ సునామీలో కొట్టుకుపోయినా పర్లేదని ఫీల్ అవుతున్నారు. భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు భగభగ హింసను ధ్వంసము చేయగ. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అందుకే పశువుని జూలోనే ఉంచాలి. కానీ సుధాకర్ రాకతో 200 ఎపిసోడ్ లో వెలుగు వచ్చిందిరా. మరి ఇంకెందుకు లైట్లు ఆడిపోయిండ్రా? సుధాకర్ అసలు ఏమైంది? ఎవరిని ఇలా కట్టేశారు? నేను జోకులు చెప్పి నవ్విస్తున్నానని తట్టుకోలేక నా ప్రత్యర్థులు తీసుకొని కట్టేశారు నన్ను. ఏంటది? నువ్వు జోకులు చేసి నవ్విస్తున్నావు కట్టేశారా? ఎంతమంది ఏం చెప్పినా నేను జోకులు చెప్పి తీడుతాను. సంఖ్యలు కూడా నన్ను ఏమి చేయలేదు. ఈ రోజు 200 స్పెషల్ ఎపిసోడ్ అయినా ఎలాంటి డిస్కౌంట్లు లేకుండా మీ అందరినీ సావు దబ్బుతామంటూ మళ్ళీ వచ్చేసాడు మన యూట్యూబ్ స్టార్. ఫస్ట్ జోక్ చెప్తా. నేను జోక్ తో రాలేదు, కంటెంట్ తో వచ్చాను. దయచేసి అందరు కూర్చుంటే ఇదే జోకు. ముందుగా ఒక అద్భుతమైన జోక్ తో ముందుకు వెళ్దాం, ఓకేనా? ఒకతను సూసైడ్ చేసుకోవడానికి బస్ కింద పడ్డాడు, చచ్చిపోలేదు. ట్రైన్ కింద పడ్డాడు, చచ్చిపోలేదు. పైనుంచి దూకాడు, చచ్చిపోలేదు. సుధాకర్ గారు కామెడీ చూశారు, చచ్చిపోయాడు. ఋషి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఏం చేసినా చచ్చిపోలేదని ఏం చేయమంటారంటే, పెళ్లి చేసుకో ఆటోమేటిక్ చచ్చిపోతా అని చెప్పాడు. వాడు చెప్పిందే బాగుంది కదరా. అన్న 200 ఎపిసోడ్ కదా,
ప్లీజ్ ఒక్క జోక్ చెప్పు. నీకు తమ్ముడు ఏం పేరు? నీ పేరు రోహిత్. రోహిత్, నేను నవ్వించడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. దయచేసి నవ్వు రాకపోయినా అమ్మ, ఓకేనా? కానీ నేను ఒక కాన్సెప్ట్ వచ్చి చెయ్యాలా వద్దని ఆలోచిస్తున్నా. నన్ను దూకనీరా నీ పౌరుషం పైన శ్రీముఖి వంక ఎందుకు చూస్తున్నావు? శ్రీముఖి వంక ఎందుకు చూస్తున్నావు? నువ్వు రవి వంక ఎందుకు చూస్తున్నావు? రవి వంక ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ చూడు. శ్రీముఖి వంక ఎందుకు చూస్తున్నావు? నువ్వు రవి వంక ఎందుకు చూస్తున్నావు? శ్రీముఖి ఎందుకు చూస్తున్నావు? రవి వంక ఎందుకు చూస్తున్నావు? శ్రీముఖి రవి, శ్రీముఖి రవి. అబ్బా వదిలేసే, మన ఇద్దరం చూసుకుందాం. ఒక్కసారి నాకు గట్టిగా బుద్ధి ఇవ్వవా? సిగ్గేస్తుంది. అబ్బా బుద్ధి వచ్చిగా? సిగ్గేస్తుంది. అబ్బా ఇవ్వచ్చుగా? సిగ్గేస్తుంది. ఇవ్వు. దగ్గరికి రా, దగ్గరికి రా. పటాస్. అన్నా సుధాకర్ అన్న పోతామని ఆకలి అవుతుంది. జోకులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఏ ఆకలి అవుతుందన్నా? జోక్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు మాట్లాడుకుంటారు. భార్య భర్త అంటున్నాడు, నాకు రాత్రి అద్భుతమైన కళ్ళు వచ్చిందంటే, ఏం కళ్ళెట్ వచ్చిందంటే, పక్కింటి మన పంకజం నా కల్లోకి వచ్చిందే. అవునా? పక్కించి పంకజం వచ్చిందా? ఒకతే వచ్చింది కదా. అవునే, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు అని. ఫస్ట్ జోక్ కి నవ్వు రాలేదు. ప్లీజ్ అట్లీస్ట్ 200 స్పెషల్ ఎపిసోడ్ ఇది సెకండ్ జోక్ అయినా కొంచెం పేలేలాగా. యాక్చువల్ గా కూర్చుంటే జోక్స్ రావట్లేదండి. లేచొని చెప్తే, నిల్చొని చెప్తే అలా ఉంటుంది జోక్స్. ఇదేంటంటే జోక్ ఏంటంటే, భర్త అడుగుతున్నాడు భార్యని, ఏలే నేను చాలా రోజులు చూస్తున్నా, నీ మంగళసూత్రం ఎక్కడ పెట్టావు అన్నాడు. మంగళసూత్రం అండి చలికాలం కదా బాగుంటుంది. ఇది ఎవరికి ఇవ్వని వీడుకో, ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు, ఎవరికి ఇవ్వని వీడుకోలు. 200+ ఎపిసోడ్ ని ఇలా ఫినిష్ చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఐ వాంట్ యు ఆల్ టు కమ్ జాయిన్ ది స్టేజ్ ఫర్ సెలబ్రేషన్. ఏం మొదలెట్టావని 200 ఎపిసోడ్ లేకుండా ఎలా కేక్ కట్ చేస్తాను నాకు అర్థం కాదు. నువ్వు లేవనే కేక్ కట్ చేస్తున్నావు రావులే. ఏ దరిద్రం అయితే రాకూడదు అనుకుందో వచ్చేసింది. ఆయన మనకి ఆయనతో సంబంధం లేదు. లెట్స్ స్టార్ట్ ది పార్టీ. మేమందరం ఇక్కడ కేక్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నట్టే ప్రేమించండి. కీప్ వాచింగ్ 200. Your body, shake your booty, clap your hands and scream. Come my ladies, time to party.